ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా వస్తాయి మార్క్స్. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అంటే ఎస్ఎస్సిలో ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఖచ్చితంగా 1 నుంచి 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. స్కిప్ చేయొద్దండి, ట్రెండింగ్ అవుతున్న మోడల్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డివిజన్స్ ఉంది. దాంట్లో మనం క్వశ్చన్స్కి వెళ్ళాలంటే వాడు ఎలా ఇస్తాడంటే, క్వశ్చన్ విచ్ నెంబర్ ఈ డిజిటల్ బై 6 ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనకు కొన్ని రూల్స్ తెలియాలి. రూల్స్ అంటే ఏమి? డివిజిబుల్ రూల్స్ 2, 3, 4, 5, 6, 8, 10 ఇవి కొన్ని చాలా మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి 2 అంటే ఏంటంటే 0, 2, 6, 4 అలా లాస్ట్లో నెంబర్లో ఈవెన్ నెంబర్స్ వస్తే 2తో డివిజిబుల్ అవుతుంది మొత్తం నెంబరు. 4 అంటే ఏంది? నెక్స్ట్ 3 కదా, 4 కదా. 3 అంటే డివిజిబుల్ సమ్ మొత్తం కూడి బై 3తో పోవాలి. నెక్స్ట్ 4 అంటే ఏమి? సమ్ ఆఫ్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ 4తో పోవాలి. 5 అనేది 0 ఆర్ 5 ఉండాలి లాస్ట్ నెంబర్. 6 అనేది 2 ఆర్ 3తో 2 ఆర్ 3 కాదు, 2 మరియు 3తో పోతే 6. 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డిజిబుల్ కావాలి. 9 అంటే సమ్ ఆఫ్ 3 లాస్ట్ 3 డిజిట్స్ డిజిబుల్ 9తో కావాలి. 10 అంటే ఏమి? 2 and 5తో బోత్ 2తో డివిజిబుల్ కావాలి. ఓకే, ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాం. విచ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6? ఈ నెంబర్స్ A1 సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది ఫస్ట్ చెక్ చేస్తున్నా. ఇది 4, 5, 6, 7, 8 చూస్తే 6 అంటే ఏమి? 2 into 3గా రాసుకోవాలి. అంటే 2తో 3తో పోతుంది కాబట్టి ఫస్ట్ 2తో ఆల్రెడీ పోతుంది, 8 ఉంది కాబట్టి. 3తో పోతుందో లేదు. 4, 5, 9 వెళ్ళిపోయింది. 6 వెళ్ళిపోయింది. 7, 8, 15 అలా చేసిన ఆన్సర్ మనకి ఏంది? 3 అది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6? ఇది ఏందో కామెంట్ చేయండి. మీకు కాన్సెప్ట్ అర్థమైందో లేదో నేను చెక్ చేసుకుంటాను. ఇది నెక్స్ట్ కింద నెంబర్, ఇది చెక్ చేసి ఎలా అర్థమైందో కాన్సెప్ట్ కామెంట్ చేయండి ఆన్సర్స్ 2. నెక్స్ట్ రిమైండ్ థియరమ్ అండ్ యూనిట్స్ ప్లేస్ అంటారు. దీంట్లో కానీ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడంటే ఫైండ్ ది యూనిట్ ప్లేస్ అని ఇలా ఏదేదో పెద్దగా ఇచ్చేస్తాడు. అదంతా